గింజనం తినేవాడు పరమాణం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఎన్ని ఏళ్ల కళ. ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మాలాటలకు చేయూతనిచ్చి మా కుటుంబాన్ని బలపరిచి అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అలవాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మళ్ళీ గొల్లలు చేశారు, డబ్బులు అన్నారు, అవ్వన్నారు, ఏవో చెప్పారు. ఏమీ మాకేం కలలే. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హయాంలో మళ్ళీ మాకు వచ్చినాయి. హృదయపూర్వక ధన్యవాదాలు కాదు, తల వంచి ప్రణామాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఎవరు చేయలేరు. మా సొంతింటి కళ ఎవరు చేయలేరు. ఇన్ని కుటుంబాలు ఇన్ని మనం ఎవరైనా కట్టుకుంటారా? పేదోడు ఏదో ఎప్పుడో కడతాం 3000 నెలకు 3000 ఇంత కట్టి ఇంత నివాసం ఇంత పూలదండలతో అలంకరించి ఉండడానికి ఎవరిస్తారు? అంత ఆనందంగా ఉంది. రాష్ట్ర బ్రహ్మాండంగా ఉంది. ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఆనందంలో ఒక్కటే మిగిలింది అంతే. వచ్చిన 2 సంవత్సరాలకు మాకు ఇల్లు ఇచ్చారు సార్. అసలు అప్పు చేసాము, కట్టాము, తీరుస్తాము, తీర్చలేమా. 2 ఆడపిల్లలు కూలి చేసుకుని బతకండి మాది. కూలి చేసుకుంటేనే మా బతుకులు, లేకపోతే లేదు. కానీ సార్ చంద్రబాబు నాయుడు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు, చాలా అనుభూతిని కూడా ఇచ్చాడు మాకు. 5,000 కట్టేవాళ్ళం అండి. 5,000 కట్టేవాళ్ళం. కరెంటుకి, మోటార్కి, అన్నిటికీ. తిండి మానేసిన ముందు ఇంటి అద్దె, కరెంటు బిల్లు కట్టుకునేవాళ్ళం. అలా ఏడుపు వచ్చేదండి మాకైతే. అంటే చంద్రబాబు ఆదాయంలోనూ ఎలా అయినా వస్తుంది అనే నమ్మకం మాకు ఉంది. నమ్మకం ఉండి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసాము. కానీ అతను గుర్తు పెట్టుకొని మాకు 5 ఏళ్ళు నోటు పెళ్లిగట్టు కూడా ఆయన చేశారు. చాలా సంతోషపడుతున్నామండి మాకు ఇల్లు వచ్చినందుకు. నమస్కారం. బాగున్నావా? రండి. ओम द्वारलक्ष्मी देवी देवताये नमो नमः। ओम अर्घ्याय मे सर्वैः वर्तयेन प्रीताः द्वारे समुद्यत प्रीताः भारतप्रवेशकाले नेनार्घ्याय मे इदमध्यं बाध्यः विरमाचमनीयं वेदे गन्धाक्षतापत्रपुष्पः उपादीपानवेद्यः ताम्बूलाञ्चते नेनार्घ्याय मे सर्वोपचारार्घ्याय मे सम्पूज्यः। ओम ముందుగాలు పెట్టమను. ముందుగాలు పెట్టు. ముందుగాలు పెట్టండి. రండి, కూర్చోండి. రమ్మ కూర్చోండి. ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम ओम हिरण्यवर्णामरण्यं समन्विच्य श्रियं इंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आम् आवाह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं तेजङ्गामस्वमृषानहं अश्वपूर्वामृतमध्यां स्थिरात् प्रबोधिनीं अयं देवी महोपये सेर्मा देवी दुषदां आं सोऽस्मितां हिरण्यपराकारमार्ध्वां जलं तें विश्वक्रां देवसुन्दरा निरसाधारयिष्यामि विश्वस्मान् पदे पदे भूमि धेनुद्धरणे लोकधारणे उद्धृता शिवराहेन इष्टेन शतबाहुनां यजमानस्य आरम्भ प्रवेशकाले नेनार्घ्यायमे यजमानस्येन महालक्ष्मी कृते नेनार्घ्यायमे परवैः यजमानस्य गृहलक्ष्मी आरलक्ष्मी ऐश्वर्यलक्ष्मी अनंतलक्ष्मी कृते नेनार्घ्यायमे यजमानस्य। ఏం చదువుతున్నావు నువ్వు? 8th class. నువ్వమ్మా? 8th class. 8th class. ఇద్దరు కావాలా? రండి, మీరు రండి. రామ్మా, ఇల్లు చూద్దామండి. నువ్వు కానిమ్మా వెలిగి. ఇక్కడ ఏ స్కూల్ అమ్మా మీరు? శ్రీ చైతన్య స్కూల్ సార్. ఎక్కడమ్మా? శ్రీ చైతన్య స్కూల్. శ్రీ చైతన్య స్కూల్. నువ్వు కూడా అమ్మా? ఇద్దరు ఎక్కడ చదువుతున్నారా? ఏం కావాలనుకుంటున్నావు చదువుకున్నాక? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నువ్వమ్మా? డాక్టర్ సార్. డాక్టర్. ఇక్కడ బాగా చదువుతున్నారా? ఎస్ సార్.
ఓకే అమ్మా, గుడ్, శుభం. చాలా అభినందనలు, శుభాభినందనలు. రండి. ఇప్పుడు ఓకే అమ్మా, 360 అడుగుల ఇది చదరపు అడుగుల 360. ఇది బాత్రూమ్, ఇది ఒక రూమ్ కింద, ఇది ఒక రూము, అదొక రూము. ఇక్కడ మామూలుగా ఏదైనా పెట్టుకోవాలంటే కూర్చోవడానికి ఇవన్నీ, అది వంట చేసుకోవడానికి. బయట క్లీనింగ్ అని అవన్నీ ఇక్కడ చేసుకోవడానికి ఉన్నది. వాషింగ్ ఏరియా కావాలంటే కర్టన పెట్టుకోవచ్చు పైన ప్రైవసీ కోసం. ఏం చేస్తామా నువ్వు? ఆటో డ్రైవర్. ఇద్దరిని శ్రీ చైతన్య చదివిస్తున్నావు. చాలా సంతోషం. గుడ్. చాలా గొప్ప మనసుతో పిల్లల్ని బాగా పైకి రావాలని చదివిస్తున్నావు. నువ్వేం చేస్తావమ్మా? పెట్టిద్దామ్మా, కిరాణా కొట్టు పెట్టిద్దాం. రా. ఓకే, గుడ్. రమ్ రమ్. రమ్మా. ఆల్ ది బెస్ట్. సంతోషం అమ్మా. గుడ్ లక్. సంతోషంగా ఉంది మంచిదమ్మా. సార్. మా ఇల్లు ఓపెనింగ్ వచ్చినందుకు అభిమాని సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా? సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చొన్నాడు సార్. అది ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్లా జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిదమ్మా. కలెక్టర్ గారు ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇది ఫిక్స్ చేస్తే బెటరా, ఈ మరి పెడితే బెటరా? ఫిక్స్ చేస్తే బెటర్, వన్స్ ఫర్ ఆల్. నెంబర్లు కూడా ఇచ్చేసి, ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ అవన్నీ వస్తున్నాయి, అవి కూడా ఇచ్చేసి పెట్టేస్తే బెటర్. ఓకే అమ్మా, గుడ్. ఇతనికి ఎలక్ట్రికల్ ఆటో ఒకటి కొనిచ్చేసి